మీరు చెప్పండి, మీలో ఎంతమంది కులాన్ని బట్టి ఓటేస్తారు? సాతాను తంత్రం అది. ఎంతమంది మతాన్ని బట్టి ఓటేస్తారు? సాతాను తంత్రం అది. ఎంతమంది అభిమానాన్ని బట్టి ఓట్లేస్తారు? సాతాను తంత్రం అది. ఎంతమంది క్రైస్తవులైనా సరే కులం గజ్జిపోలేదు, సాతాను తంత్రం అది. ఎంతమందికి ఆచారాల పిచ్చుంది? సాతాను తంత్రం అది. ఇలా నేను చెబుతూ పోతుంటే ఈ రాత్రంతా చెప్పడానికి కావలసిన ఉచ్చుల్లో మనం ఉన్నాము. అందులోనే హల్లెలూయా స్తుతి మేము వాడుకుంటున్నాం. వాడి ఉచ్చులో ఉండి, వాడి చేతుల్లో బిగుసుకుపోయి, వాడి కాళ్ళ దగ్గర ఉండి, చూడండి ఎంత దారుణంగా ఉందో. మనం వాడిని బంధిస్తుంటాం, వాడి కాళ్ళ దగ్గర ఉండి ఏసునామములో బంధిస్తున్నానంటే చేసుకో అంటాడు వాడు. అది అలాంటి దయనీయమైన స్థితిలో సంఘం ఉంది. ఎందుకంటే వాడు భయపడేది దేవుని గూర్చిన జ్ఞానం నీలోనికి వచ్చినప్పుడు మాత్రమే. ఎందుకంటే దేవుని జ్ఞానం నీలోనికి వస్తే నువ్వు వాడి కాళ్ళ కింద కదా, వాడే నీ కాళ్ళ క్రింద చెదగదొక్కించబడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంఘానికి దేవుని జ్ఞానం అందితే చాలు, సంఘం తన సైజు పెంచుకుంటుంది. ఎంత పెద్దగా ఎదుగుతుందో తెలుసా సంఘం? ఆయన పక్కన కూర్చునే అంతస్తుకు ఎదుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక.